నమస్తే మా మనకు ప్రాజెక్టులు ఉన్నా కానీ కాల్స్ వస్తలేవు. రెజ్యూమేలో ప్రాజెక్టులు ఉన్నాయి, గిటబ్ లో రిపోజిటరీలు ఉన్నాయి, పోర్ట్ఫోలియోలో స్క్రీన్ షాట్లు ఉన్నాయి, లింక్డ్ఇన్ లో బిల్డ్ యూజింగ్ రియాక్ట్, పైథాన్, ఫిగ్మా ఇంకా ఏ అని చెప్పి పోస్ట్ కూడా పెట్టినాం. బట్ జాబ్స్ వి కాల్స్ ఏమో వస్తలేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రాజెక్టులు మన స్కిల్స్ ని ప్రూవ్ చేస్తలేవు. మనం ఇప్పుడు జాబ్ కి కరెక్ట్ జాబ్ కి రెడీ ఉన్నాము అని చెప్పి చూపిస్తలేవు. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిరు అని రిక్రూటర్ కి తెలుస్తుంది, బట్ కంపెనీలో రియల్ వర్క్ చేయగలుగుతారన్న ప్రూఫ్ కనిపిస్తలేదు. అండ్ ఆ గ్యాప్ వల్ల మన ప్రొఫైల్ మొత్తం బిస్కెట్ అవుతుంది. సో అందుకే ఈ వీడియోలో ఒక తోప్ లెవెల్ ప్రాజెక్ట్ కి ఏమేమి కావాలో చూద్దాం. నెక్స్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తోని మన ప్రాజెక్ట్ లని ఆ తోప్ లెవెల్ ప్రాజెక్ట్ లాగా ఎట్లా మార్చాలో చూద్దాం. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి ఏం చేయాలో చూద్దాం. అండ్ లాస్ట్ కి వీడియో చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఒక యాక్షన్ ప్లాన్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాబ్ల కోసం మనం ట్రై చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ లని ఏదో కాలేజ్ ప్రాజెక్ట్ల లాగా ట్రీట్ చేయొద్దు. కంపెనీలకు కావాల్సింది వీనికి ప్రాబ్లం అర్థమవుతుందా, యూజర్స్ కోసం ఆలోచిస్తాడా, టెక్నికల్ డిసిజన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుందా, బిజినెస్ కాంటెక్స్ట్ ఇంకా ప్రొడక్ట్ కాంటెక్స్ట్ అర్థమవుతుందా, టీమ్ లో పని చేయడానికి రెడీగా ఉన్నాడా. ఇప్పుడు పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అంటే ఏదో చేసినామని చెప్పి చూపించుకోవడం కాదు. పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అంటే ఐ కెన్ థింక్ అండ్ వర్క్ లైక్ అ ప్రొఫెషనల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం. మనం ఆల్రెడీ కరెక్ట్ ప్రాజెక్ట్స్ ని అండ్ కరెక్ట్ ప్రాబ్లమ్స్ ని ఎట్లా వెతకాలో చూసినాం. ఆ వీడియో ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, పక్కా చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఫార్ములా. మనం ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఏదో రాకెట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. మన ప్రాజెక్ట్ లో ఈ ఆర్డర్ ఫాలో అయితే సరిపోతుంది. ప్రాబ్లమ్, యూజర్, వర్క్ ఫ్లో, ప్రూఫ్. ఈ ఆర్డర్ మస్ట్ ఇంపార్టెంట్ రమ్మా. చాలా మంది మనం ఆర్డర్ లేకుండా అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఫస్ట్ టెక్నాలజీ పిక్ చేస్తాం. అంటే ఐ వాంట్ టు బిల్డ్ ఫుల్ స్టాక్ యాప్, ఆర్ ఐ వాంట్ టు క్రియేట్ యూఎక్స్ కేస్ స్టడీ, లేకపోతే ఐ వాంట్ టు మేక్ డాష్ బోర్డ్. ఇట్లంతా రివర్స్ లో ఆలోచిస్తాం. ఇప్పుడు ఇవన్నీ చేయాలి కరెక్టే, మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినాక ఏం చేస్తాం? అందుకే మనం దేనికోసం తయారు చేస్తున్నామో చూడాలి. మనకు ఆ క్లారిటీ ఉండాలి. అంటే ప్రాబ్లం ఏంది, ఎవరి కోసం చేస్తున్నాం, వర్క్ ఫ్లో ఏంది, మనం దీని నుంచి ఏం ప్రూఫ్ చూపించచ్చు. ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మన ప్రాజెక్ట్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సో మన సీక్వెన్స్ లో ఫస్ట్ ది ప్రాబ్లం. మన ప్రాజెక్ట్ ది ప్రాబ్లం స్పెసిఫిక్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. స్టూడెంట్స్ కి జాబ్స్ కోసం హెల్ప్ కావాలి. ఇది మస్తు బ్రాడ్ గా ఉంది కదా. ఇప్పుడు దీన్నే స్టూడెంట్స్ మస్తు జాబ్ లకు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏ రెజ్యూమేతో అప్లై చేసినాం, ఎవరు రిఫర్ చేసిర్రు, ఎప్పుడు ఫాలో అప్ కావాలి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇట్లా మనం డీటెయిల్స్ మాట్లాడితే స్పెసిఫిసిటీ కనిపిస్తుంది కదా. అండ్ ఇట్లా మనకి స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంది అనుకో, సొల్యూషన్ క్లియర్ అవుతుంది. అదే ప్రాబ్లం బ్రాడ్ గా ఉంటే ప్రాజెక్ట్ ర్యాండమ్ అయిపోతుంది. నెక్స్ట్ యూజర్. మన యూజర్ మస్తు క్లియర్ గా ఉండాలి. ఇప్పటిదాకా మనం అనుకున్న ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకుందాం. అండ్ ఇప్పుడు దీంట్లో ఆబ్వియస్లీ అందరు మన యూజర్లు కాదు కదా. మరి యూజర్స్ ఎవరు? స్టూడెంట్స్. బట్ యూజర్స్ ని మనం జస్ట్ స్టూడెంట్స్ అని కూడా లేము, ఎందుకంటే అది కూడా చాలా బ్రాడ్ గా అయిపోతుంది. సో బెటర్ ఏంది, ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసే ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, ఆర్ యూఎస్ లో జాబ్స్ కి అప్లై చేసే మాస్టర్ స్టూడెంట్స్. ఇట్లా మన ప్రాబ్లం ఎగ్జాక్ట్ గా ఏ యూజర్స్ కుంది, ఎవరి కోసం సాల్వ్ చేస్తున్నామో చూడాలి. ఇట్లా క్లియర్ గా ఉంటే మన ప్రాజెక్ట్ కి డైరెక్షన్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ ఫ్లో. మనం ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఇప్పుడు యూజర్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు అంటే, ఎక్సెల్ లో వర్క్ ట్రాక్ చేస్తున్నాడా, వాట్సాప్ మెసేజ్లలో మేనేజ్ చేస్తున్నాడా, గూగుల్ డాక్స్ లో ఏమైనా రాసుకుంటున్నాడా, లేకపోతే ఈమెయిల్స్ లో సర్చ్ చేసుకుంటున్నాడా. ఇట్లా వాళ్ళ ఎగ్జిస్టింగ్ రియల్ వర్క్ ఫ్లోని అర్థం చేసుకోవాలి. అట్లా చేయకుండా మనం డైరెక్ట్ ఏదో యాప్ తయారు చేసి చేస్తే ఫేక్ ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రూఫ్. ఇప్పుడు ప్రూఫ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో మనం చూసే ఏదో స్క్రీన్ షాట్లు కాదు. ప్రూఫ్ అంటే ఎవిడెన్స్. అంటే ఏం చూపించచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఏం చూసినాం, యూజర్ ఏం చేస్తున్నాడు, మనం ఏమేమి ఆప్షన్స్ కన్సిడర్ చేసినాం, అండ్ ఆ ప్రాబ్లమ్ కి ఫైనల్ గా ఏం సొల్యూషన్ తయారు చేసినాం, దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసినాక ఏమైంది, నెక్స్ట్ ఏం ఇంప్రూవ్ చేయాలి. మన ప్రాబ్లమ్ ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఉన్నాయనుకో, నేను చెప్తున్నా కదా అసలు మన ప్రాజెక్ట్ ని ఇంకా మనని కొట్టేటోడు ఉండడరా. అండ్ నా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక వీక్ ఎగ్జాంపుల్ మన జాబ్ అప్లికేషన్ ట్రాకర్ తీసుకుందాం. మనం ఈ ప్రాజెక్ట్ చేసి దాన్ని వీక్ గా ప్రెజెంట్ చేస్తే ఎట్లుంటదంటే, ఐ బిల్ట్ అ జాబ్ ట్రాకర్ యూజింగ్ రియాక్ట్, నోడ్.js అండ్ MongoDB. యూజర్స్ కెన్ యాడ్ జాబ్స్, ఎడిట్ స్టేటస్ అండ్ డిలీట్ అప్లికేషన్స్. అంతే. ఇట్లా ప్రెజెంట్ చేసినాం అనుకో, ఇదేదో బచ్చా క్రడ్ ప్రాజెక్ట్ లెక్క ఉంది. యాడ్, ఎడిట్, డిలీట్ ఏముంది ఇలా. ఇప్పుడు దీన్ని స్ట్రాంగ్ వర్జన్ కి ఎట్లా మార్చొచ్చు, సేమ్ ప్రాజెక్ట్ ని స్ట్రాంగ్ ఎట్లా ప్రెజెంట్ చేయాలి. వెల్, మాస్టర్ స్టూడెంట్స్ అండ్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అప్లై టు 100+ జాబ్స్ డ్యూరింగ్ జాబ్ హంట్. They use Excel, LinkedIn save jobs, email and WhatsApp referrals separately. And because of this, they miss follow-ups, forget referral contacts, and don't know which resume version they have used. I have built a job application tracker that brings applications, referral status, follow-up dates, resume version, and interview stages into one single workflow. ఇప్పుడు మన ప్రాబ్లమ్ కు ఒక లైఫ్ వచ్చింది, ఒక డైరెక్షన్ ఉంది, ఒక గట్టి పెయిన్ పాయింట్ ని సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ AI గురించి చూద్దాం. ఇప్పుడు మనం పోయి AI ని గివ్ మీ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఐడియాస్ అని అడిగితే మోస్ట్లీ అది మనకి జెనరిక్ ఐడియాసే ఇస్తుంది. అందుకే యాజ్ వి ఆల్ నో, AI ని మనం కరెక్ట్ గా వాడుకోవాలంటే మనం ఇన్పుట్ దానికి స్ట్రాంగ్ చేయాలి. అండ్ మనకి సోర్స్ ఆఫ్ ట్రూత్ AI కాదు. మన సోర్స్ ఆఫ్ ట్రూత్ షుడ్ బి జాబ్ డిస్క్రిప్షన్స్, రియల్ యూజర్స్, కంపెనీ వర్క్ ఫ్లోస్ అండ్ యాక్చువల్ ప్రాబ్లమ్స్. మరి ఇప్పుడు AI ది పని ఏంటంటే వీటి ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడం, స్కిల్స్ ని గ్రూప్ చేయడం, ప్రాజెక్ట్ స్కోప్ ని కరెక్ట్ చేయడం, రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం. అండ్ టు డూ దట్ యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ ప్రాంప్ట్. మనం ఇట్లా సాలిడ్ ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకో, మనకి అవుట్పుట్ కూడా సాలిడ్ ఉంటుంది. మనం రియల్ మార్కెట్ నుంచి డేటా తీసుకొని ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి AI ఏదో ర్యాండమ్ గా హెలిజనేట్ చేసుకోకుండా మనకు కావాల్సిన కరెక్ట్ సాలిడ్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ర్యాండమ్ ఏదో పిక్ చేసుకోవద్దు. ఆస్క్ యువర్ సెల్ఫ్, కెన్ ఐ యాక్చువల్లీ ఫైండ్ 3 to 5 users for this problem? Can I finish a small version of this in 2-3 weeks? Can I explain this in the interview? If the answer is yes, then it is a very good project, Rama. If the answer is no, drop the idea. Next ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా బిల్డ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మన ప్రాజెక్ట్ స్కోప్ డిసైడ్ చేయాలి. అంటే డైరెక్ట్ ఏదో కంపెనీ లెవెల్ ప్రాజెక్ట్ కాకుండా కరెక్ట్ గా అండ్ ప్రిసైజ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మరి బచ్చా ప్రాజెక్ట్ కూడా చేయొద్దు. మనం లింక్డ్ఇన్ లాంటి టూల్స్ లేకపోతే Airbnb క్లోన్స్, ఈ
జమానాలు ఇట్లాంటివి చేస్తే కరెక్ట్ కాదు. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ కోసం ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. ఒక యూజర్, ఒక ప్రాబ్లమ్, ఒక మెయిన్ వర్క్ ఫ్లో అంతే. అండ్ ఇప్పుడు నేను మొన్న ఏఐని యూజ్ చేసుకుని ఒక టూల్ క్రియేట్ చేసుకున్నా. మన వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి రివ్యూ చేయడానికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంద్రా బాయ్ అంటే ఎడిటర్ బై వీడియో ఎడిట్ చేసిన తర్వాత దానికి రివ్యూ ఇవ్వాలి. ఎక్కడ ఏం చేంజ్లు కావాలి, ఎక్కడ ఇంకా మంచి చేయొచ్చు, లేకపోతే ఇట్లా డిఫరెంట్ గా చేద్దామా, ఇవన్నీ నాకు పాయింట్స్ పెట్టాలి. నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేసి అది డ్రైవ్ లో అప్లోడ్ చేసి నాకు పంపిస్తాడు. ఇప్పుడు దానికి నేను ఫీడ్బ్యాక్ ఎట్లా ఇవ్వాలి? ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు ఏం చేస్తుండే, పేపర్ పెన్ తీసుకొని టైం స్టాంపులు పెట్టి బాబాయ్ ఇక్కడ ఇట్లా చెయ్యి, బాబాయ్ 2 minutes 3 seconds దగ్గర యానిమేషన్ కరెక్ట్ గా లేదు, 3 minutes 21 దగ్గర ఫాంట్ చేంజ్ చేయాలి, ఇట్లా అన్ని రాసుకొని ఫోటోలు పంపుతుండే. తర్వాత వెతికితే కొన్ని టూల్స్ దొరికినాయి. దీంట్లో డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తే టైం స్టాంప్ దగ్గర మనం కామెంట్ చేయొచ్చు, విచ్ వాస్ నైస్ అండ్ సింపుల్. కాకపోతే దానికి సబ్స్క్రిప్షన్ కోసం ఎవ్రీ మంత్ $20 కట్టేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. ఇప్పుడు దీనికోసం ఏఐని వాడుకొని మన MVP వీడియో రివ్యూ టూల్ ఒకటి తయారు చేసిన. దీంట్లో డైరెక్ట్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ లింక్ పెట్టేస్తే మంచిగా టైం బేస్డ్ కామెంట్స్ చేసుకోవచ్చు. ఫ్రీగా సెట్ అయిపోయింది. ఎవ్రీ మంత్ నాకు $20 సేవ్ అవుతున్నాయి. లిటరల్లీ ఒక 2-3 days లో నా ఫస్ట్ వర్షన్ తయారైపోయింది. అండ్ ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో నాకు మంచిగా సెట్ అవుతుంది. అండ్ మేబీ ఫ్యూచర్ లో ఇంకా దీన్ని ఎన్హాన్స్ కూడా చేస్తా కావచ్చు. ఇట్లా మన ప్రాబ్లం కోసం మనం ఒక ప్రాజెక్ట్ చేసుకున్నా కూడా మన ప్రొఫైల్ లో చూపించుకోవడానికి అది చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కేస్ స్టడీ అప్పుడు రాయాలి అని అంటే ఆ పాయింట్ ఆల్రెడీ మనం సగం మర్చిపోయి ఉంటాం. అందుకే మనం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే సింపుల్ గా నోట్స్ మెయింటైన్ చేస్తే బెస్ట్. నేను ఈ ప్రాబ్లం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, ఏ యూజర్స్ తో మాట్లాడినా, వాళ్ళు ఏమన్నారు, అండ్ ఇప్పుడు ఏం ఫీచర్లు లేవు, ఎందుకు లేవు, ఏమేమి కష్టంగా ఉండే, నేను ఇప్పుడు దాన్ని ఏమి ఇంప్రూవ్ చేసిన, ఇట్లా మనం ప్రతి దగ్గర నోట్స్ తీసుకున్నాం అనుకో, ఈ నోట్స్ మన పోర్ట్ఫోలియోలో గట్టి కేస్ స్టడీ రాయడానికి హెల్ప్ అవుతాయి. బై ద వే మన ప్రాజెక్ట్లని కేస్ స్టడీలు రాసి పోర్ట్ఫోలియోలో ఎట్లా సెట్ చేయాలి అని తర్వాత ఒక క్లియర్ వీడియో చేస్తా. అది అప్లోడ్ చేసినాక ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, పక్కా చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం పని చేస్తున్నప్పుడే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, లేకపోతే లాస్ట్ కి ఏదో ఫేక్ స్టోరీ రాస్తున్నట్టు అవుతుంది. అండ్ నిజం చెప్పాలంటే మన ప్రాజెక్ట్ కోసం ఏదో 100 యూజర్లు అవసరం లేదు. అంటే ఎంతమంది ఉంటే అంత మంచిదే, కాకపోతే మనకు అవసరం లేదు. ఫస్ట్ మనం ఒక 3 టెస్ట్ చేయాలి. వాళ్ళు మన టార్గెట్ యూజర్స్ అయితే సెట్. ఎగ్జాంపుల్ జాబ్ ట్రాకర్ ప్రాజెక్ట్ అనుకో, ఒక 3 జాబ్ సీకర్స్ కి చూపించి వాళ్ళకి అడగాలి, జాబ్స్ యాడ్ చేయడానికి వస్తుందా, ఫాలో అప్స్ వర్కౌట్ అవుతున్నాయా, ఈ అప్లికేషన్ కోసం నువ్వు ఏ వర్జన్ ఆఫ్ రెజ్యూమే యూజ్ చేసినావో తెలుస్తుందా, ఇట్లా వాళ్ళని అడిగి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతున్నారో వాటిని సెట్ చేస్తే సెట్. అండ్ నా ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ఏందో చూద్దాం. ఫస్ట్ మన ప్రాజెక్ట్ డిసైడ్ కావాలి. డిసైడ్ అయ్యి ఒక 3తో మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అడగండి. ఇప్పుడే ఈ పాయింట్ లో మన ఐడియా పిచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ వాళ్ళ వర్క్ ఫ్లో ఏందో తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పటిదాకా చెప్పిన సీక్వెన్స్ ఉంది కదా, ప్రాబ్లమ్, యూజర్, వర్క్ ఫ్లో, ప్రూఫ్, ఇవన్నీ క్లియర్ గా రాయండి. నెక్స్ట్ ఒక చిన్న కంప్లీట్ వర్జన్ ఏందో డిసైడ్ చేసుకోవాలి అండ్ ఒక మెయిన్ వర్క్ ఫ్లో. తర్వాత వి షుడ్ స్టార్ట్ బిల్డింగ్ అండ్ డాక్యుమెంటింగ్. స్క్రీన్ షాట్లు, నోట్స్, డెసిషన్లు, ఫీడ్బ్యాక్ మొత్తం అన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ కి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటి అంటే, మన ప్రొఫైల్ 5 ర్యాండమ్ ప్రాజెక్టులు పెట్టడం కన్నా ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ ఉంది అనుకో, మన ఇంటర్వ్యూలో ప్రెజెంటేషన్ అప్పుడు మంచి డిస్కషన్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్రాజెక్ట్ కి డెప్త్ ఉంటుంది. మన డెసిషన్లు, ట్రేడ్ ఆఫ్లు అండ్ మనం ఏం నేర్చుకున్నామో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జమానాలో క్లోన్ ప్రాజెక్టులు అనేవి ఏదో ప్రాక్టీస్ లాగా పనికొస్తాయి కానీ ప్రూఫ్ లాగా పనికిరావు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మనం వేరే యాప్స్ ని రీడిజైన్ చేసి క్లోన్ చేసినా అని చెప్పి ప్రాజెక్ట్ లాగా చూపిస్తే అస్సలు వర్కౌట్ కాదు. దాన్ని ఇంప్రూవ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. అండ్ మన ప్రాజెక్ట్ మన జాబ్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. యూఎక్స్ జాబ్ అప్లై చేస్తే మన ప్రాజెక్ట్ లో యూఎక్స్ థింకింగ్ కనిపించాలి. సాఫ్ట్వేర్ జాబ్ అప్లై చేస్తే ఇంజనీరింగ్ డెప్త్ కనిపించాలి. డేటా జాబ్ అప్లై చేస్తే ఇన్సైట్స్ అండ్ మెట్రిక్స్ కనిపించాలి. ఈవెన్ దో మనం సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా గానీ అన్ని సార్లు సేమ్ అట్లనే ప్రెజెంట్ చేయొద్దు. మన టార్గెట్ రోల్ ని బట్టి మన ప్రెజెంటేషన్ ఇంకా ప్రూఫ్ చేంజ్ కావాలి. అండ్ లాస్ట్లీ సింపుల్ గా చెప్పాలంటే, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనేది ఏదో ఫ్యాన్సీ డిజైన్, ఏదో ఫ్యాన్సీ ప్రాజెక్ట్ కాదు. స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ అంటే గట్టి ఎవిడెన్స్. మనం ప్రాబ్లమ్ ని అర్థం చేసుకున్నాం, యూజర్స్ ని అర్థం చేసుకున్నాం, ఒక ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో డెవలప్ చేసినాం, డెసిషన్ తీసుకున్నాం, టెస్ట్ చేసినాం, ఇంప్రూవ్ చేసినాం అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇవన్నీ చేసినాం అన్న ఎవిడెన్స్ చూపించాలి. మీరు ఇప్పుడు ఫ్రెషర్ అయినా పర్లేదు, రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, ఆర్ మాస్టర్ స్టూడెంట్ అయినా పర్లేదు. కంపెనీలకి పక్కా పర్ఫెక్ట్ ఎక్స్పర్టే కావాలని ఏమి ఉండదు. ఏ కంపెనీ కన్నా వీడు చేయగలుగుతాడు, వీడు బాట్ గాడు కాదు, వీనికి స్కిల్ ఉంది అని సిగ్నల్ కనిపించాలి. అండ్ ఆ సిగ్నల్ మన పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ నుంచి రావాలి. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.